అందరికీ నమస్కారం. మనం ఇండియన్ ఎకానమీలో భారతదేశ వ్యవసాయ రంగం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో లాస్ట్ క్లాస్‌లో వ్యవసాయ ఉత్పత్తి గురించి మరియు ఉత్పాదకత గురించి మనం చెప్పుకున్నాం. అలానే ఈ క్లాస్‌లో వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత దీని గురించి చెప్పుకుంటూనే పంటల సరళి, క్రాపింగ్ ప్యాటర్న్ గురించి కూడా మనం చెప్పుకుందాం. అంటే పంటల సరళి అంటే భారతదేశంలో ఏ పంటలు ఎంత పరిమాణంలో వేశారు? ఏ పంటలు ఎంత ఉత్పత్తి నమోదైంది? ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం పంటల సరళి అనమాట. కాబట్టి చూడండి, ఈ క్లాస్‌లో యాస్ పర్ ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారము భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న వ్యవసాయ రంగంలో ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి, అలానే ఎట్ ఏ టైమ్ ఇందులోనే ఉద్యానవన పంటల ఉత్పత్తి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యాస్ పర్ ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారము. ఇది క్లాస్ 2 అనమాట. చూడండి, ప్రీవియస్‌గా మనం క్లాస్ 1 చెప్పుకున్నాం. ఇప్పుడు క్లాస్ 2. సరే చూద్దాం చూడండి. ఇది మొత్తం కూడా ఈ మ్యాటర్ మొత్తం కూడా ఎకనామిక్ సర్వే 2025-26లో ఉంది. కాబట్టి ఇది అప్డేటెడ్ క్లాస్ అనేది మర్చిపోవద్దు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నుల్లో కనుక చూసుకున్నట్లయితే, ఈ గణాంకాల్లో మొత్తం గణాంకాల్లో తృణధాన్యాలు అంటే సీరియల్స్, అలానే పప్పు ధాన్యాలు, పల్సెస్ కూడా కలిసి ఉన్నాయి. ఓకే, చూడండి, మనకి భారతదేశంలో భారతదేశంలో 1950-51 ఇక్కడ చూడండి 1950-51. ఈ యొక్క అగ్రికల్చర్ ఇయర్, ఓకే, ఈ అగ్రికల్చర్ ఇయర్ దీనిలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత నమోదైంది? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. 1950-51 వ్యవసాయ సంవత్సరంలో భారతదేశంలో నమోదైన ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? ఓకే, ఇది స్టాటిక్ అనమాట. చూడండి, 50.82 మిలియన్ టన్నులు అని మీరు చెప్పాలి. సుమారు 51 మిలియన్ టన్నులు. ఎగ్జాక్ట్గా అయితే 50.82 మిలియన్ టన్నులు. ఓకే, అలానే అప్పటి నుంచి కనుక చూసుకున్నట్లయితే 2015-16, అలానే 2016-17 ఇలా మొత్తంగా కూడా వ్యవసాయ సంవత్సరం ఒకవైపు ఇక్కడ పెట్టాను. అలానే ఆ వ్యవసాయ సంవత్సరంలో ఉత్పత్తి ఎంత అయిందో చెప్పాను. లేటెస్ట్గా 2024-25 వ్యవసాయ సంవత్సరంలో చూడండి, మనకి 357.7 మిలియన్ టన్నులు అని మనం చెప్పుకోవాలి. సరే, ఇంతకు ముందు మీరు ఏరే విధంగా చెప్పారు కదా. అప్పుడు నేను లక్షల మెట్రిక్ టన్నుల్లో చెప్పాను. ఎంతని చెప్పాను? 3,577.3 లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పాను. అలా కాకుండా ఇక్కడ మిలియన్ టన్నుల్లో ఇక్కడ చెప్తున్నాను. ఎలా అయినా ఒకటే. ఓకే, లక్షల మెట్రిక్ టన్నుల్లో అయితే ఇలా రాస్తాము. ప్రీవియస్ క్లాస్లో మీకు ఇలా చెప్పాను, 3,577.3 అని చెప్పేసి లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పాను. ఇప్పుడు 357.7 మిలియన్ టన్నులు ఎలా అయినా చెప్పొచ్చు. ఎందుకంటే పరీక్షలో ఎగ్జామినర్ ఎలా అయినా ఇవ్వచ్చు. లక్షల మెట్రిక్ టన్నుల్లో ఇవ్వచ్చు, లేదా మిలియన్ టన్నుల్లో ఇవ్వచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత అసలు ఉద్యానవన రంగం అంటే ఏమిటి? వ్యవసాయ రంగంలో ఉద్యానవన రంగం అంటే ఏమిటి మీకు తెలుసా? చూడండి, పండ్లు, అలానే కూరగాయలు, అలానే పూలు, సుగంధ ద్రవ్యాలు, తోట పంటలు అంటే టీ కానీ, కాఫీ కానీ, రబ్బర్ ఇలాంటివి, అలానే ఔషధ మొక్కల ఇలాంటి సాగుని, పండ్ల సాగుని, కూరగాయల సాగుని, పూల సాగుని, సుగంధ ద్రవ్యాల సాగుని, తోట పంటల సాగుని మొత్తాన్ని కలిపి మనం ఉద్యానవన రంగం అంటాం. ఇది ఫస్ట్ స్టాటిక్ బేసిక్స్ ఇవన్నీ కూడా. చూడండి, పండ్లు అంటే మనకు తెలుసు, మామిడి పండ్లు, అరటి పళ్ళు, యాపిల్ ఇలాంటివి. కూరగాయలు టమాటో, క్యారెట్, బంగాళదుంపలు. పూలు గులాబీ, బంతి పూలు, మల్లెపూలు ఇలాంటివి మొత్తం కూడా. అంటే మీకు వివరంగా చెప్తున్నాను. సుగంధ ద్రవ్యాలు అంటే పసుపు కానీ, అల్లం కానీ, మిరియాలు కానీ, యాలకులు కానీ. తోట పంటలు అంటే టీ కానీ, కాఫీ, రబ్బరు ఇలాంటివి. ఔషధ మొక్కలంటే అలోవేరా, వేప, తులసి, అశ్వగంధ ఇలాంటివి వస్తాయన్నమాట. ఈ యొక్క సాగుని మనం ఉద్యానవన రంగం అంటాం. ఓకే, ఇది మన బేసిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అడిగినా కానీ ఉద్యానవన రంగం అంటే వివరంగా చెప్పగలగాలి మీరు. ఓకే, అయితే ఈ ఉద్యానవన రంగ ఉత్పత్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, చూడండి, ఇప్పుడు మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి కారణాలు మనకి ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే వృద్ధి నమోదైంది కదా. చూడండి, 2023-24తో పోల్చుకుంటే వృద్ధి నమోదైంది కదా. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు వృద్ధి, గ్రోత్ అనేది ఎందుకు పెరిగిందంటే అనుకూలమైన ఋతుపవనాలు వచ్చాయి. అలానే ఒకవైపు ప్రభుత్వ సహాయక విధానాలు కూడా మనకు కారణమని చెప్పుకోవాలి. కాబట్టి దాని మూలంగానే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి నమోదైంది. ఎంత? 2024-25 మనకి వ్యవసాయ సంవత్సరంలో అంచనా వేయబడిన ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? 357.7 మెట్రిక్ టన్నులు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది తప్పనిసరిగా ఎగ్జామ్లో ఇస్తాడు. అయితే ఈ మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి మనం మాట్లాడుకునేటప్పుడు ఉద్యానవన రంగం కూడా ఉంది కదా, దీని గురించి మనం మాట్లాడుకుందాం. వ్యవసాయ జీవీఏ అంటే చూడండి ఒకసారి, ఇక్కడ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. మళ్ళీ చెప్తున్నాను, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే తెలుగులో స్థూల విలువ జోడింపు అని అర్థం. ఓకే, ఈ మొత్తం వ్యవసాయ స్థూల విలువ జోడింపులో ఉద్యానవన రంగము ఎంత శాతంగా ఉంది అంటే 33% ఉంది దీని వాటా. ఇది పక్కాగా 100% ఎగ్జామ్లో అడుగుతాడు. ఎలా అడుగుతాడు?
సో మొత్తము వ్యవసాయ స్థూల విలువ జోడింపులో ఉద్యానవన రంగం వాటా సుమారు ఎంత శాతం అని అడిగితే మీరు 33% అని చెప్పాలి. ఓకే, సో అంటే ఇక్కడ ఎంత నమోదైందంటే ఉత్పత్తి 2024-25లో 362.08 మెట్రిక్ టన్నులు. ఇది చూడండి ఒకసారి ఇక్కడ, ఇది మొదటి అడ్వాన్స్ ఎస్టిమేషన్ ప్రకారము, అంటే మొదటి ముందస్తు అంచనాల ప్రకారం. సార్ అసలు ఇక్కడ మాకు ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. అసలు మొత్తంగా కూడా గ్రాస్ వాల్యూ యాడెడ్ స్థూల విలువ జోడింపు అంటే ఏంటి, అలానే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ అంటే ఏంటి చెప్తాను. ప్రతిదీ కూడా చెప్తాను మీకు బేసిక్స్. మీరు ఫస్ట్ టైం ఎకానమీ నేర్చుకున్నట్లయితే స్టేట్లో ఎవరు ఇంత వివరంగా చెప్పనంతగా మీకు చెప్తాను. సో ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ అంటే ఏంటి, జీవీ అంటే ఏంటో మొత్తం చెప్తాను చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత వచ్చింది, 357.7 మెట్రిక్ టన్నులు. ఓకే, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఉద్యానవన రంగంలో ఉత్పత్తి ఎంత, 362.08 మెట్రిక్ టన్నులు. అంటే చూడండి, ఈ యొక్క ఉద్యానవన రంగంలో ఉత్పత్తి అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధిగమించింది, అంటే దానికంటే ఎక్కువ నమోదైంది. ఇది పక్కాగా ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, అందుకే ఎంత ఇంపార్టెంట్. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏదైతే ఉందో 357.7 మనకి మిలియన్ టన్నులు ఏదైతే ఉందో దానిని ఉద్యానవన రంగం యొక్క ఉత్పత్తి మించిపోయింది, అధిగమించింది. చూడండి ఎంత వచ్చింది, 362.08 మిలియన్ టన్నులు. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి మీకు చెప్తాను, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏంటి సార్, వ్యవసాయ రంగంలో జీవీఏలో సుమారు 33% అన్నారు కదా, అంటే ఏంటి చూడండి చూద్దాము. ఇప్పుడు వ్యవసాయ ఆదాయంలో ఉద్యానవన పంటల వాటా అని అర్థం. అంటే సపోజ్ ఉదాహరణకి ఇది మొత్తం కూడా వ్యవసాయ ఆదాయం అనుకుందాం. సో ప్రతి 100 రూపాయల ఆదాయంలో 33 రూపాయలు కేవలం ఉద్యానవన పంటల నుంచే వస్తున్నాయని అర్థం. అంటే మొత్తంగా కూడా ఈ వ్యవసాయ పంటలు అనుకుంటే, మొత్తం వ్యవసాయ రంగం ఆదాయం 100 రూపాయలు అనుకుంటే, అందులో ఉద్యానవన పంటలు నుంచి 33 రూపాయలు వస్తున్నాయి, 33 రూపీస్ వస్తున్నాయి. అంటే చూడండి ఒకసారి, వ్యవసాయ ఆదాయంలో మూడో వంతు 33 రూపాయలు. ఓకే, సో ఇక్కడ మూడో వంతు ఈ ఒక్క రంగానిదే, ఉద్యానవన పంటల వాటాదే. సో అంత విలువ కలదనమాట ఇది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి దీని అర్థం ఏంటో చూడండి. సో వ్యవసాయ జీవీఏలో, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో ఉద్యానవన రంగం 33% అంటే ఎంత, దీని అర్థం ఏంటి, మొత్తం వ్యవసాయ రంగ ఆదాయము 100 రూపాయలు అనుకుంటే, ఆ ఆదాయంలో 33 రూపాయలు దేనికి కేటాయించబడింది, ఉద్యానవన పంటల నుంచే వస్తున్నాయి అనమాట ఆదాయం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్, భారతదేశంలో ఉద్యానవన ఉత్పత్తి పెరుగుదల ఎలా నమోదైందో చూద్దాం ఒకసారి. 2013-14 సంవత్సరంలో ఈ ఉద్యానవన అంటే హార్టికల్చర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, హార్టికల్చర్. సో హార్టికల్చర్ ప్రొడక్షన్ అనేది కేవలం 280.70 మిలియన్ టన్నులుగా నమోదైతే, అది తర్వాతగా ఇట్లా వృద్ధి నమోదయ్యి 2024-25 రెండవ ముందస్తు అంచనాలు, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము ఎంత నమోదైంది, 367.72 మిలియన్ టన్నులు. ఇంతకుముందు చెప్పింది మీకు ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ 362.08 మిలియన్ టన్నులు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్. తర్వాత సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్లో ఇంకొంచెం పెరిగింది. ఓకే, ఉద్యానవన ఉత్పత్తి పెరుగుదల పెరిగింది ఇంకొంచెము, 367.72 మిలియన్ టన్నులుగా నమోదైంది. చూడండి 2013-14లో కేవలం 280.70 మిలియన్ టన్నులు ఉంటే, అది కాస్త 2024-25 వచ్చేసరికి 367.72 మిలియన్ టన్నులుగా పెరిగిందనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉద్యానవన పంటల ఉత్పత్తి వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం. ఇదే మనల్ని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. చూడండి, మొత్తం ఉద్యానవన పంటల ఉత్పత్తిలో పండ్లు కనుక చూసుకున్నట్లయితే 114.51 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఓకే, అలానే కూరగాయలు కనుక చూసుకున్నట్లయితే 219.67 మిలియన్ టన్నులుగా నమోదైంది. తర్వాత ఇతర ఉద్యానవన పంటల్లో కనుక చూసుకున్నట్లయితే 33.54 మిలియన్ టన్నులు. అంటే మొత్తము ఉద్యానవన పంటల్లో ఎక్కువగా ఏది నమోదైందని మనం చెప్పుకోవాలి, కూరగాయలు 219.67 మిలియన్ టన్నులు కూరగాయలు అనమాట, ఎక్కువ ఇదే నమోదైంది ఉత్పత్తి. ఓకే, తర్వాత పండ్లు సో ఫ్రూట్స్ అనమాట. అంటే ఈ మూడు కలుపుకోండి ఒకసారి, 114.51 మిలియన్ టన్నులు, అలానే 219.67 మిలియన్ టన్నులు, అలానే 33.54 మిలియన్ టన్నులు. ఈ మూడు కలుపుకుంటే ఇదిగో ఇదే వస్తుంది, 367.72. ఇదే రాసుకోండి ఇక్కడ, 367.72. ఈ మూడు కలుపుకుంటే ఇదే వస్తుంది మొత్తం ఉద్యాన పంటల ఉత్పత్తి. సో మిలియన్ టన్నులు 367.72. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత మరి ఇందులో ప్రధాన ఉద్యానవన పంటల ఉత్పత్తిలో ఉల్లిపాయలు చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా డ్రై ఆనియన్స్ అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా మన భారతదేశం నిలిచింది. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు ఇది. భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది దేని విషయంలో, డ్రై ఆనియన్స్, ఉల్లిపాయల విషయంలో. మొత్తం ప్రపంచంలో 25% మన నుంచే వెళ్తుంది, 25%. ప్రపంచ వాటాలో భారతదేశము 25% మన భారతదేశం నుంచే ఆనియన్స్ వెళ్తున్నాయి. అలానే కూరగాయలు, అలానే పండ్లు కనుక చూసుకున్నట్లయితే
ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది కూరగాయల ఉత్పత్తి, పండ్ల ఉత్పత్తిలో. ఓకే. తర్వాత బంగాళాదుంపల విషయంలో కూడా ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్ 2వ స్థానంలో ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎగ్జామ్‌లో జతపరచడంలో అడుగుతాడు. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు మీకేం చెప్పాను? సార్ మాకు జీవీఏ అంటే ఏంటో చెప్పారు. గ్రాస్ వాల్యూ యాడెడ్ స్థూల విలువ జోడింపు అంటే ఏంటి చెప్పారు. అంటే ₹100 మొత్తం వ్యవసాయంలో మొత్తం ₹100 వస్తున్నాయి అనుకుంటే అందులో ₹33 కేవలం ఉద్యానవన రంగం నుంచే వస్తున్నాయని మీరు వివరంగా చెప్పారు. మరి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి? సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి? థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి? మేము వేరే ఎకానమీ క్లాసుల్లో వాళ్ళు జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దీని గురించి వివరంగా చెప్పరు అని మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, ఈ క్లాస్‌లో తప్ప మీరు ఏ క్లాసుల్లో కూడా స్టేట్‌లో ఏ ఫ్యాకల్టీ పెద్ద ఫ్యాకల్టీలో కూడా చెప్పరు. సరే చూడండి చెప్తున్నాను. భారతదేశంలో చూడండి ఒకసారి మనకి వ్యవసాయ సంవత్సరంలో ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్, అలానే సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్, థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్, ఫోర్త్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ ఇట్లా 4 రకాల ముందస్తు అంచనాలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది. సో చూడండి ఒకసారి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ ఇది ఎప్పుడు విడుదల చేస్తారంటే సెప్టెంబర్, అక్టోబర్ టైంలో యొక్క ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ యొక్క అంచనాలని విడుదల చేస్తారు. సో ఇక్కడ కేవలం ఖరీఫ్ సీజన్లో ఓకేనా వివిధ పంటలు అన్ని పంటలు ఉంటాయి కదా, ఆ పంటల యొక్క ఉత్పత్తి ఎంత నమోదైంది, అలానే మొత్తం ఉత్పత్తి ఎంత నమోదైందో మొత్తం కూడా ఒక అంచనా అనేది నమోదు చేస్తారనమాట మొత్తం కూడా. అలానే భారతదేశంలో ఎన్ని లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆ పంటలు వేశారో కూడా చాలా వివరంగా మనకు ఒక నమూనా ఇస్తారు. సో ఇట్లా ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ వేస్తారు. అలానే సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటంటే ఇది ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. ఖరీఫ్ కాలంలో అలానే రబీ కాలంలో ఎంత పంట పండింది, ఎన్ని టన్నుల ఉత్పత్తి వచ్చింది, లేకపోతే ఎన్ని లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట పండించారు అనే లెక్కలు విడుదల చేస్తారు. అలానే థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ అంటే ఏంటంటే మే, జూన్ కాలంలో విడుదల చేస్తారు. ఖరీఫ్, రబీ, జైద్ ఈ 3 పంటల్లో వివిధ పంటలు ఎన్ని టన్నుల ఉత్పత్తి అయింది. సపోజ్ పల్సెస్ పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంత, కూరగాయల ఉత్పత్తి ఎంత, ఇట్లా వివిధ రకాల పంటల గురించి ఉత్పత్తి ఎంత నమోదైంది, అలానే అన్ని రకాల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత నమోదైందో మనకి చెప్తారు. అలానే ఎన్ని లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మరి ఆ పంటలు వేశారు అనేది కూడా చెప్తారనమాట. సో కాబట్టి అట్లా. అలానే ఫోర్త్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ ఇది ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇస్తారు. మొత్తం వ్యవసాయ సంవత్సరంలో మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత, అలానే వివిధ రకాల ఆహారాల ఉత్పత్తి ఎంత, ఉదాహరణకి టమాటా ఉత్పత్తి ఎంత, బంగాళాదుంప ఉత్పత్తి ఎంత, లేకపోతే వాణిజ్య పంట ఉత్పత్తి ఎంత. సో అట్లా వివిధ రకాల పంటల ఉత్పత్తి చెప్తూనే అవి ఎన్ని లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేశారనేది కూడా, పండించారనేది కూడా, సాగు చేశారనేది కూడా మనకి లెక్కలతోటి భారత ప్రభుత్వం అందిస్తుంది అనమాట. ఇట్లా అని ఎప్పుడు కూడా మీకు సర్వే చదువుకున్నా లేకపోతే బడ్జెట్ చదువుకున్నా సరే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ అని ఇస్తూ ఉంటాడు. ఇదనమాట దాని గురించి. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాబోయే నెక్స్ట్ క్లాస్లో ఇంకా వివరంగా చెప్పుకుంటూ వెళ్దాము. ఇది మొత్తం కూడా అప్డేటెడ్ క్లాస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.